థ్యాంక్ యూ నరసింహ గారు. యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ఏఎఫ్సి కుటుంబాన్ని అంతటికీ శుభాభివందనములు. నిజంగా దేవుడు ఎవరైతే అర్హులు కాదో వారిని అర్హులుగా చేసే దేవుడు అయినందుకు దేవదేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రతిసారి మనందరం చూస్తూనే ఉంటాము. ఆ అయితే ఒక ఒక క్యారెక్టర్ స్టడీ నేను స్టడీ చేయాలనుకున్నాను. అంటే మరి స్టడీ అంటే స్టడీ కాకుండా నేను మరి ఏకపక్షంగా మాట్లాడదలుచుకున్నాను. నేనే మాట్లాడాలనుకుంటున్నాను. ఆసాపు గురించి మనం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి ఈ దినం మనం ఆసాపు అనే వ్యక్తి గురించి బైబిల్లో 4 రకాలైన ఆసాపులు ఉన్నారు. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం గనక చూసినట్లయితే హిజ్కియా కాలంలో హిజ్కియా రాజు కాలంలో లేఖికుడైన ఆసాపు అని ఉంటుంది. దస్తావేజు లేఖికుడు అని ఉంటుంది. అన్న ఎంతవరకు సమయం? అన్న ఒక 30 to 40 minutes అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. రెండవది మనము నెహేమ్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అడవులను కాసే ఉద్యోగి అంటే ఆసాపు అని ఉంటుంది. అంటే అడవుల పైన ఆయన అధికారిగా ఉంటున్నట్టు, గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉంటున్నట్లుగా మనం చూడగలం. మూడవదిగా మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ కొరిహి ఆ ఇక్కడ ఒక ఆసాపు ఉన్నాడు. ఆయన నేను ఒకసారి చూసే చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 26వ అధ్యాయం 1వ వచనంలో ద్వారపాలకుల విభాగమును గుర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషల్య మెషల్యం మెషలెమ్యా కోరాహు సంతతివాడు అని చెప్పబడింది. అయితే మనం ఈ దినము చూసే ఈయన ఇంకొక ఆసాపు. ఆయన ఎక్కడ ఉంటుందంటే ఈయన గురించి మరి మొదటి దిన వృత్తాంతముల గ్రంథములో 6వ అధ్యాయం 38 నుంచి 39వ వచనంలో ఈయన గురించి ఉంటుంది. ఈ 6వ అధ్యాయం 38, 39వ వచనంలో ఈయన ఎవరంటే లేవీయుల గోత్రికుడైన గెర్షోము సంతతి వాడైన ఆ ఈ ఆసాపు గురించి మనం ఈ దినం మనం ధ్యానించదలుచుకున్నాం. ఈయన ఏంటి అసలు? ఈయన గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన గురించి రాయబడింది 6వ అధ్యాయం 38, 39 నేనే చదువుతున్నాను. కోరహు ఇస్తారునకు పుట్టెను, ఇస్తారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇస్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు అని ఉంది. సో ఈయన లేవి గోత్రికుడు. ఆ తర్వాత గెర్షోను సంతతికి చెందినవాడు, గెర్షోము సంతతికి చెందినవాడు అని కూడా రాయబడింది. అదేవిధంగా రెండవ దినవృత్తాంతంలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఈయన గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, రెండవ దిన వృత్తాంతముల గ్రంథంలో 29, 30 వచనంలో కూడా ఈ ఆసాపు దీర్ఘదర్శి, ప్రవక్త అని రాయబడింది. అన్నిటికంటే మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన వ్యక్తిగా మరి కీర్తన గ్రంథంలో 50వ కీర్తన మరియు 73 నుంచి 83వ కీర్తన వరకు ఈయన రాసినట్లుగా మనం గమనించగలం. ఈయన దావీదుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి? మొట్టమొదటిగా ఈయన ఎలా ప్రారంభించాడు తన జీవితాన్ని, తరువాత తన జీవిత కాలంలో ఎలా ఎదిగాడు అనేది మనం ఈ దినాన కొద్దిసేపు ధ్యానించుకొని మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం విని ఆ మాటలను మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. నేను మీ అందరికంటే యోగ్యుడిని కాను, కానీ దేవుడు కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి మనం అందరం కూడా ఈ గ్రంథంలో 16వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదువుకుంటూ పోతే అక్కడక్కడ మధ్యలో చదువుతా పోదాం.
వచ్చి దేవుని ఆ మరి మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందసం అంటే దేవునికి గుర్తు. కాబట్టి అతను రాజుగా అయినప్పటికీ కూడా దేవుడిని మరిచిపోకుండా తన జీవితంలో తన ప్రథమ స్థానముగా దేవుడిని ఉంచుకుంటున్నాడు. అయితే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మనకు అన్ని అవకాశాలు వస్తే మనము మనము బాగా ఇండ్లు, మంచి కారు, మంచి ఉద్యోగము అన్ని వస్తే మనము చాలా సార్లు దేవుని పక్కన పెట్టేస్తాం. కానీ దావీదు మహారాజు 480 మనుగుల బంగారు సింహాసనం మీద కూర్చుండేవాడు. బంగారము నిజంగా 480 మనుగుల బంగారు సింహాసనం అంటే ఒక మనుము అంటే 11 కేజీల 400 వీషలు అని మనకు పూర్వకాలంలో మనకు కొలతలు చెప్పబడుతున్నాయి. అంత బంగారు సింహాసనం మీద కూర్చుండిన మహారాజుగా ఉన్న దావీదు మహారాజు ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. మందసం తీసుకొని వచ్చేటప్పుడు అది ఎక్కడుందంటే మనకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద వెక్కించి అమినాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయిను అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచూ సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలను ఊదుచుండిరి. ఇంకా మనము ఇక్కడికి 14వ వచనం వరకు చదివితే గనక 13లో తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఇక్కడ దావీదు మహారాజు తన ఇంటికి తీసుకెళ్ళకపోవడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే ఆయన భయపడ్డాడు. ఉజ్జాను చేయి చాపి యెహోవా, అది మనకు 10వ వచనంలోనే ఉందండి, ఆ మొత్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు చనిపోయారు కాబట్టి వెంటనే దావీదు కూడా భయపడి ఒబేదెదోము ఇంట్లోకి తీసుకొని పోతున్నారు ఆ మందసాన్ని. అయితే ఇక్కడ మనకు సందర్భం ఏంటంటే మందసమును పాటలు పాడుతూ సితారాలను స్వరమండలంలో తీసుకొని తాళములను బూరలను వాయించుచూ తీసుకొని వస్తున్నట్లుగా మనం గమనించగలం. అయితే ఇక్కడ ఈ ఆసాపు గురించి ఏంటి అంటే, ఈ మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించున్న గుడారం నడుమ దాన్ని ఉంచి దేవుని 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నామండి. దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి, కాబట్టి అతనికి ఉన్నత స్థితి కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మందసం అనేది దేవుని గుర్తు. మందసంలో 3 వస్తువులు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఒకటి మోషే ఆజ్ఞలు, రెండవది మోషే ఆజ్ఞలు, రెండవది అహరోను చిగురించిన కర్ర, 3 మన్నా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు ముందు సాదృశ్యంగా మనం ఉందని మనం గమనించగలం. మందసానికి ఇశ్రాయేలుకి ఎడతెగని సంబంధం ఉన్నట్లుగా కూడా మనం గమనించగలం. కాబట్టి ఇందులో 3వ వచనం గమనించినట్లే పురుషులనేమి స్త్రీలనేమి ఇశ్రాయేలు అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను వంచిపెట్టెను. ఇదంతా దావీదు మహారాజు చేస్తున్నారండి. ఇదంతా కూడా అంటే ఆయన కలిగిన ఉన్నత స్థితిని బట్టి దేవుణ్ణి మరిచిపోక చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆసాప్ క్యారెక్టర్ ఏంటి అని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో ఉంది. 4వ వచనములో మరి మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయన స్తోత్రములు చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించెను. ఆ లేవీయులు ఎవరంటే వారిలో ఆసాపు అధిపతి. ఈ ఆసాపు ఎలాంటి వ్యక్తి అనేది అదే 5వ వచనంలో ఏమని ఉందంటే చూడండి. ఆ 5వ వచనంలో ఈ ఆసాపు అధిపతి జకర్యా అతని తరువాతి వాడు, యెహీయేలు, షెమీరా మోతు, యెహీయేలు, మత్తెత్య, ఏలియాబు, బెనాయా, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. చాలు. ఈ
ఆసాపు ఎలాంటి వ్యక్తి అంటే తాళములు వాయించేవాడండి. చూడండి, సంగీతములో తాళములు వాయించడం అంటే ఏమి చేతగాని వాళ్ళకే తాళములు ఇస్తారండి. అంత మొత్తం అన్ని మనకు ఇప్పుడు కూడా తాళాలు లాస్ట్ లో, అంటే మనం కీబోర్డ్ వాయించేటప్పుడు కూడా లాస్ట్ లో తాళము వాయించేది, అది తాళం వినిపించదండి, సరిగా వినిపించదండి. అంటే తాళములు వాయించే ఈ వ్యక్తికి దావీదు ఎంత గొప్ప పనిని అప్పచెప్తున్నాడంటే ఆయన అధిపతి అని చెప్తున్నాడు. చూడండి, మనకు ఇక్కడ మనం చూస్తే 16వ అధ్యాయం 4-5 వచనంలో చూస్తే, సేవ చేయడానికి, ప్రసిద్ధి చేయడానికి, వందించడానికి లేవీయులను నియమించబడరి, అందరికీ ఆసాపు అధిపతి. అయితే వీరందరినీ నియమించింది ఎవరంటే దావీదు మహారాజు. కాబట్టి ఈయన ఎలాంటి వ్యక్తి అంటే దావీదు మహారాజు చేత తన మనసును చూరగొన్న వ్యక్తి. అసలు దావీదు మహారాజు చాలా గొప్ప కీర్తనాకారుడు కదా. మరి కీర్తనాకారుడు అయ్యుండి కూడా ఆసాపు తాళములు వాయించే ఈ వ్యక్తిని అధిపతిగా పెట్టారండి. అంటే మనం గమనించినట్లయితే ఎక్కడుందంటే ఆ మాట, మొదటి దిన వృత్తాంతములు 25వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. అసలు ఇలా క్వైర్ మనం అసలు మన చర్చిలలో ఇప్పుడు ఆ క్వైర్ అంత కూడా లేదేమో, అంత క్వైర్కి అధిపతి ఆయన. 25వ అధ్యాయం 7వ వచనంలో 288 మందికి ఆసాపు అధిపతిగా ఉన్నట్లుగా మనం చూడగలం. అది మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఈ ఆసాపు తన పనిలో తాను నమ్మకంగా ఉంటున్నాడు, తాళాలు వాయించేవాడు, చాలా తను అందరినీ సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. ఆసాపు అనే పేరుకు సమకూర్చేవాడు అని అర్థం. ఈయన లోకాన్ని సమకూర్చుకోవడం లేదండి, ఈయన మరి సంగీతంలో తన బృందాన్ని సమకూర్చుకొని దేవుని మందస్సము ఎదుట తను స్తుతి చేయుచు ఉన్నట్లుగా మనం గమనించగలం. అందుకే 7వ వచనంలో ఇక్కడ ఉంది చూడండి, 16వ అధ్యాయం మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఇలాగా ఆయనకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఆయన చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇంకా స్వరమండలములు, సితారాలను వాయించే వాళ్ళు ఉన్నారు. వారందరికంటే కూడా దావీదుకు ఈ ఆసాపు అని ఆయన ఇష్టముగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన దావీదు మరి ఆసాపును నియమించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఆసాపు దావీదు అప్పగించిన పనిని చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లుగా మనం గమనించగలం. అందుకే 16వ అధ్యాయం 8-11 వచనాల్లో ఆ మాటలు ఇంకా బాగా రాయబడింది. యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. ఈ విధంగా మరి ఆసాపు ఎంతో మరి నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. మనం కూడా ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆసాపు బంధువుల చేతికి ఇచ్చెను, ఆ బంధువుల చేతికి ఆయన అధిపతిగా అప్పగించే, బంధువులను అందరినీ అప్పగించెను అని ఉంది. ఇశ్రాయేలు జాతికి ఆసాపు ఒక బహుమానంగా ఉంటున్నట్లుగా మనం గమనించగలం. మనం ఈ దినం మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఏ గ్రామంలో నుంచి వచ్చామో, నిజంగా మరి యేసురత్నం అన్న మాట్లాడుతున్నప్పుడు మరి జీవితాల్లో మొదటి నుంచి ఒక్కసారి మన ఫిజికల్ గ్యాదరింగ్ లో మాట్లాడుతూ మనము చెప్పులు లేకుండా ఉన్న వాళ్ళము, మనము భోజనం సరిగా సక్రమంగా లేని వారము, బట్టలు సరిగా లేని వాళ్ళము, ఇలాంటి మనల్ని దేవుడు అధికారులతో కూడా సింహాసనం మీద దరిద్రులను కూర్చుండబెట్టుటకి యోగ్యుడైన దేవుడు అని చెప్తుంటే నిజంగా నా హృదయం చాలా ద్రవించుకొని పోయింది. నిజంగా కూడా నా జీవితంలో చాలా మరి స్థితిలో నుంచి, న్యూస్ పేపర్ కూడా లేని స్థితిలో నుంచి నా ఊరి నుంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చి కావల్లో చదువుకోవడానికి కృప చూపించాడు. ఆ తర్వాత అంతటితో స్టడీ ఆగిపోకుండా మరి హైదరాబాద్ వెళ్ళడమే కాకుండా అక్కడ చదువుకోవడానికి ఇచ్చారు. అక్కడ నేను చాలా కష్టాలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. అయినప్పటికీ మరి దేవుడు కృప కొనసాగించడానికి కృప చూపించాడు. మరి జర్మియా కోటేశ్వరరావు అన్న మాట్లాడే ప్రతి మాటల్లో కూడా నాకు కూడా నేను కూడా ఇలాగనే ఉండేవాడును అని, నా జీవితం కూడా ఇలా ఉంది నేను తలంచుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఎంత కష్టాలు పడ్డామంటే
నిజంగా అంత కష్టాలు పడుతూ కూడా నాకైతే తెలీదు. మరి ఏఎఫ్సిలో సత్యారావు అన్న మీరు పాటలు పాడాలన్నప్పుడు నాకు ఏంటో అసలు నిజంగా దేవుడు అన్నతో మాట్లాడాడని అనిపించింది. నేను 5th క్లాస్ నుంచి కూడా నేను పాటలు నేర్చుకోవడము, దేవుని పాటలు తప్ప నేను ఏది నేర్చుకునేవాని కాదు. 5th క్లాస్ నుంచి అసలు 8th క్లాసు, 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసులో అట్లయితే నేను పిల్లలందరినీ సమకూర్చేది, పాటలు పాడేవాడిని. పాటలు పాడడమే కాకుండా వాళ్ళ చేత కూడా పాటలు నేర్చుకుంటారా, ఇట్లా బాగుంటదిరా పాట, ఇదందరం మనందరం పాడదాం రా కోరస్, అట్లా అట్లా పాడేవాళ్ళం. అది నిజంగా ఇక్కడ ఏఎఫ్సిలో ఎందుకు మరి అన్నాడో నాకైతే తెలియదు కానీ నాకు చాలా నిజంగా సంతోషం అనిపించింది. ఇప్పుడు నాకు అంటే నేను అన్ని నేర్చుకునేవాడు చిన్నప్పటి నుంచి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ, అట్లా పెంతుకోస్తు కానీ, సియు పాడడం ద్వారా అనేక మంది రక్షించబడినట్టుగా, పాటలు స్వస్థపడేదానికి కూడా కారణమైనట్లుగా మనం గమనించగలం. ఈ ఈ కోయిరు 288 మంది ఉంటే ఇందులో ఆసాపు ఒక్క సంతతే 148 మంది ఉన్నట్లుగా మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అంతేకాకుండా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఈ గాయకులైన ఆసాపు వంశస్థులు అని కూడా రాయబడింది. కాబట్టి మరి ఈ మనం చూడగలం. కాబట్టి ఈ ఆసాపు సాయించే వ్యక్తి తన చేతికి వచ్చిన పనిని జాగ్రత్తగా, నెమ్మదిగా, నమ్మకంగా చేస్తున్నాడు కాబట్టి రాజు హృదయాన్ని కూడా ఆయన జయించగలిగాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కూడా మనం దేవుని మన హృదయాన్ని మనం ఇంత గొప్ప నిర్లక్ష్యం చేయకుండా ఇండిని మనం దేవుని మనసును మనం కూడా దోచుకోగలం. దోచుకోవడమే కాకుండా మనము అన్నిటికంటే కూడా మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. చూడండి, ఒకానొకప్పుడు నేను తెలియక చేశాను, కనికరించబడ్డానని ఒక ఆయన చెప్పాడు. ఎవరు? మన పౌలు గారు చెప్పాడు. పూర్వం నేను దూషకుడుని, హింసకుడుని కాబట్టి అలా ప్రవర్తించవచ్చాను. నేను హింసించింది మాగా క్రైస్తవులను అనుకున్నాను కానీ నేను క్రీస్తుని హింసించినాననేది ఆయన అలా భావిస్తాడు. అలా నేను క్రీస్తుని హింసించలేదు అని అనుకున్నాను, కానీ నేను హింసించింది క్రీస్తును అని. కాబట్టి నశించిపోయిన మనల్ని కూడా వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. మన వయసు పెరిగిపోయిన కొద్దీ మన బ్రతుకు మారడం లేదు అని ఆసాపు మొదటిగా తాళాలు వేయించిన వ్యక్తి. ఈ వ్యక్తిని దేవుడు ఎంత నమ్మకత్వాన్ని బట్టి మరి హెచ్చిస్తున్నట్లుగా మనం గమనించగలం. కాబట్టి ఆసాపు అంటే సమకూర్చేవాడు అని అర్థం. చూడండి, చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మరి చూడండి, మనమైతే నా సంగతి చూసినవా, ఏమనుకున్నావు నా సంగతి అని మనం చాలా విర్రవీగుతా ఉంటాం. కానీ మనం లేవియాకాండంలో గమనించినట్లయితే మనకు మిడుతలు ఉన్నాయి కదా, ఆ మిడుతలు ఎప్పుడు చూసినా గానీ అవి మోకాళ్ళ మీదనే ఉంటాయి. మోకాళ్ళ మీద అంటే ఎప్పుడు టచ్ చేస్తే ఎగిరిపోదాం అన్నట్టు ఉంటాయి. మన విశ్వాసంలో కూడా మనం కూడా అలాగనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. అది ఏ విధంగా ఎగిరిపోవాలనుకుంటుందో మనం కూడా ఈ లోకంలో మనము ఎప్పుడు ఉంటామో తెలీదు. మన వస్తువులకు కూడా గ్యారెంటీ ఉంది కానీ మనకైతే గ్యారెంటీ లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మరి ముగింపుకు వస్తున్నాము. మరి ఇక్కడ చీమలు వేసవి కాలం ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఎందుకు? వర్షాకాలం వస్తే నా బ్రతికెంత, నేను ఒక చినుపు నా ఒక్క వర్షపు చుక్క కనుక నా మీద పడితే నేను కొట్టుకుపోతానని అవి వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూడగలం. ఆ నూకలను తీసుకొని వచ్చి బయట ఆసుకొని మరలా తిరిగి లోపల వెళ్ళి సమకూర్చుకుని జాగ్రత్తగా ఉంటున్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా యోసేపు కూడా ఐగుప్తులో ప్రపంచాన్ని అంతటికి ఆహారం కావాలని 7 సంవత్సరాలు మరి ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం గమనించగలం. ఇవన్నీ మరి మనం చూడొచ్చు. గోడౌన్లు స్థాపించి మనందరికి ప్రపంచానికి అంతటికి ఆయన 7 సంవత్సరాలు ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం గమనించగలం. అయితే మనం కూడా దొరికినప్పుడంతా కూడా మనం సమకూర్చుకోవాలి. ఏం సమకూర్చుకోవాలంటే ఆత్మీయ ఆహారాన్ని మనం సమకూర్చుకోవాలి. అందుకే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఒకానొక కాలంలో మనకు ఆత్మీయ ఆహారం కూడా దొరకని రోజు రాబోతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ
ఈ ఆసాపు దావీదుకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మరి బాధ్యతను గొప్ప బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి నెహెమ్యా గ్రంథం 12 అధ్యాయం 45, 46 వచనంలో కూడా ఈ ఆసాపు పాటలు పాడడానికి ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రోజుల్లో, ఆ దినాల్లో లేవీయులు మాత్రమే మందసం ఎదుటికి వెళ్ళేవారు. అయితే ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనందరం కూడా ఎటువంటి యోగ్యత, అర్హత లేని మనందరం కూడా ఆయన రక్తం ద్వారా మన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి మనము అర్హతగా సాధించాం. కాబట్టి మరి మనం ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొదటి దినవృత్తాంతంలో 25 అధ్యాయం 9వ వచనం నుంచి 15 వరకు మనం చదివినట్లయితే, ఆసాపు తన జీవిత కాలంలో తాను నమ్మకంగా ఉంటూ వస్తూ భక్తి వారసత్వంగా నిలిపినట్లుగా మనం చూడగలం. భక్తి అంటే తన తర్వాత 148 మందిని మరలా తను మరి పాడుతున్నట్లుగానే మనం గమనించగలం. ఈయన చూడండి, ఇశ్రాయేలీలు జెరుబ్బాబెలు విడిపించిన తర్వాత 70 సంవత్సరాలు ఎజ్రా కాలంలో మరి దేవాలయపు పునాదులు వేసే సమయంలో, మందిర నిర్మాణ సమయంలో కూడా వీరు అందరూ లేకపోతే మరి ఈ లోకంలో వారికి మనం వారసత్వం ఇవ్వలేము, మనం వారిని అభివృద్ధిలోకి తీసుకురాలేము. కాబట్టి మన జీవితాల్లో మన తర్వాత మనకున్న ఈ భక్తిని మన పిల్లలకు కూడా, మన చుట్టుపక్కల వారికి కూడా మనం అందించే వారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ మనం యోబు కూడా ఒక వ్యక్తిని చూస్తున్నాం. యోబు విందు దినములు అయిపోయిన తర్వాత పాపము చేశారేమో అని వారి పిల్లలను గురించి నిత్యం అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం గమనించగలం. అంటే తన పిల్లలు, తన వారసులు, అంటే మన వారసులు ఎలా ఉంటున్నారో మనము మరి గమనం కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనం గ్రహించాలండి. ఇక్కడ యోబు వారు పాపం చేశారని కాదు, పాపము చేస్తారేమోనని అంత భక్తిపరుడుగా ఉంటున్న యోబును మనం గమనించగలం. యథార్థవంతుడుగా ఉంటున్నాడు, నీతి న్యాయములు కలిగిన యథార్థవంతుడుగా ఉంటున్నట్లుగా మనం గమనించగలం. మనము మన పిల్లలకి ఏం అందిస్తున్నామో మనం ఒకసారి గమనించాల్సిన వారమై ఉన్నాం. అదే కాకుండా తిమోతి ఇక్కడ చూస్తే మనము తన శక్తిగల వాక్యం బాల్యం నుండి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు తిమోతికి చెప్తూ ఏమంటున్నాడు, తిమోతిలో ఉన్నది అమ్మ భక్తి, ఆ అమ్మమ్మ భక్తి ఆయనకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మోషేను కూడా ఉన్నవాడు అనువాడు అని, దిగులు పడవద్దు, మన దేవుడు ఉన్నవాడు అనువాడు అని తన అమ్మ తనకు తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి యెహోషువతో 11 గోత్రాలకే ఆస్తి పంచమని అంటే లేవీయులకి ఇవ్వద్దు అంటున్నాడు. కాబట్టి ఆ లేవీయులకి ఆస్తి ఎవరంటే దేవుడే ఆ లేవీయుల గోత్రానికి ఆస్తిగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆసాపు జీవితంలో మరి స్తుతి ఆరాధన నడిపించేవాడు, తలాంతులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. తన తలాంతుల ద్వారా దేవుని మహింపరిచినట్లుగా చూస్తున్నాం. తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. తను ఆ ఇచ్చిన పనిని నమ్మకంగా హెచ్చించబడుతున్నట్లుగా చూస్తున్నాం. తన వారసులకు, తన పిల్లలకు మరలా తరువాత తన భక్తిని మరి ఫార్వర్డ్ చేసే వ్యక్తిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో చాలా మంది చర్చిలు మాత్రమే పెడుతున్నారు. ఆ చర్చిలు పెట్టడము తప్పని నేను అనడం లేదు, కానీ ఆ చర్చిలలో ఎలా ఉంటున్నారు వారసులు అనే విషయాన్ని మనం కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది అన్నమాట. చివరిగా ఇక్కడ చూస్తే ఈయన ఆత్మ సంబంధమైన వాడిగా 12 కీర్తనలు రాసినట్లుగా, తాళాలు వాయించే ఈ వ్యక్తి గాయకుడిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఉంటున్నట్లుగా మనం గమనించగలం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 11 వరకు 8:14 చూస్తే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. కాబట్టి ఈ విధంగా ఆసాపు తన జీవిత కాలంలో తనకిచ్చిన పనిని నెమ్మదిగా మరి చేస్తూ తను మరి దావీదుకు, రాజుకు ఆయన విధేయుడిగా ఉంటున్నాడు. మనం కూడా మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితంలో కూడా మనం నమ్మకంగా ఉండి ఆయన
కృపకు పాత్రులం అవ్వాలి. అంత మాత్రమే కాదు, ఆయన నీకు నా కోసం తన చివరి రక్త బొట్టు వరకు ఆయన చిందించినట్లుగా మనం చూడగలం. మన రక్తాన్ని 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా తీయరు. తీస్తే 450 మిల్లీగ్రాముల 300 మిల్లీగ్రాముల కంటే తీయరు అసలు. ఒక రక్తానికి సరిపడదు. కార్ల్ ల్యాండ్ స్టైనర్ 1901 లో ఈ రక్తం గ్రూపులు కనుగొన్నాడు. ఈ రక్తము ఒకరి గ్రూపుల్లో బ్లడ్ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా మనకు సరిపోదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి మరి సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. కాబట్టి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. ఆసాపులాగా మన జీవితాలను మనం కట్టుకుందాం. మనం నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉందాం. ఈ చివరి దినాల్లో ఉంటున్న మనం మన జీవితాలను దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఆ హెచ్చించిన జీవితాలను ఆయన కృతజ్ఞతగా ఉందాం. కాబట్టి హైదరాబాద్ లో నా జీవితంలో కూడా నేను అనేక సార్లు నా జీవితంలో మరి నేను టిఫిన్ కూడా లేని సమయంలో చేస్తే డబ్బులు అయిపోతుంది 10 రూపాయలు అనే దాంతో నేను ఒక 2400తో నేను 3 months ఎలా ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఒక ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు ద్వారా నేను వెళ్ళి అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను లేచి వెళ్ళిపోయేవాడిని. రోజంతా నేను ఆఫ్జల్గంజ్ లైబ్రరీలో ఉండేవాడిని. నేను చదువుకుంటా ఉండేవాడిని రోజంతా కూడా. నాకు జ్వరం వచ్చిన ఇట్లా వచ్చిన ఒక 2 సంవత్సరాలు ఇలా చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా, నేను చదువుకొని ఉండకుండా ఉండుంటే నేను వాచ్మెన్ ఉద్యోగమైన చేసుకొని బ్రతుకుండేవాడిని. నేను ఎందుకు చదువుకున్నాను నాకు అర్థం కావడం లేదు ప్రభువా అని మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు కదా ప్రభువా, నాకు ఒక చిన్న జాబ్ ఇవ్వలేదా అని అనుకుంటున్నా అని ఏడ్చేవాడిని. నేను నా డోర్లు మూసేసి అప్పటికే నేను ఖాళీగా లా చేస్తూ అట్లా చేస్తూ ఆ తర్వాత మళ్ళీ ఒక జాబ్ లో జాయిన్ అయ్యి నేను అట్లా ఆ తమ్ముడు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం. రూమ్ కూడా ఉండేది కాదు. ఆ తర్వాత 11-12 గంటలకు వెళ్ళి పడుకునే వాళ్ళు. మళ్ళీ 4 గంటలకు లేచి కరెక్ట్ గా రెడీ అయ్యి బయటకు వచ్చేసేవాళ్ళం. ఇలా 2 సంవత్సరాలు నేను చేసేసరికి నాకు ఎంతో బాధగా ఉండేది. నాకు ఒక రేడియో నేను ఈ రేడియోలో దేవుని వాక్యం వింటా ఉండేవాడిని. నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను దేవుని సన్నిధికి వెళ్ళి మాటలు వింటా ఉండేవాడిని. నేను ఉదయం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత లైబ్రరీ నుంచి వచ్చేటప్పుడు 7 గంటలకు ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వింటూ వచ్చేవాడిని. తర్వాత పబ్లిక్ గార్డెన్ లో కూర్చొని నేను ఆ బైబిల్ చదువుకుంటా ఉండాను. అలా నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటా ఉంటుండగా నా ట్రాన్స్లేషన్ ఉద్యోగము ఒక చోట అవకాశం వచ్చింది GHMCలో. నేను అక్కడ చేరాను. ఆ ట్రాన్స్లేషనే ఆ బైబిలే నాకు ఉపయోగపడింది. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగం చేస్తూ నేను రూమ్ తీసుకుని ఉంటూ ఆ తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటునే ప్రిపేర్ అవుతూ అలానే లా చేస్తూ అలానే జర్నలిజం చేస్తూ అలానే మళ్ళా నేను ఏపీ సెక్రటరియట్ లో మళ్ళా ట్రాన్స్లేషన్ ఉద్యోగం చేస్తూ 2 చోట్ల చేస్తూ నా దేవుడు ఆ విధంగా నన్ను రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఈ దినాన మరలా ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది వస్తుందో లేదో అని నేను మనుషులను ఆశ్రయించబోతే దేవుడు నాకు చాలా గుణపాఠం చెప్పాడు. ఇన్ని చేసిన దేవుడు నీకు చేయడనుకుంటున్నావని నేను తర్వాత ఒక పెద్ద ప్రముఖమైన వ్యక్తిని మరి అందులో సర్వీస్ కమిషన్ లో ఒక వ్యక్తిని కలవబోతే అప్పుడు అతను అవమానించి పంపించాడు నన్ను. అయినప్పటికీ వచ్చి ప్రభు ఆ రాత్రి నేను దీనంగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ మొరపెట్టాను. దేవా, ఇది తప్పక నాకు అవకాశం లేదు ప్రభు అని. ఆ దినాన దేవుడు నాకు ఇంటర్వ్యూలో సహాయం చేశాడు. ఇంటర్వ్యూలో కన్ఫ్యూజన్ చేసినప్పటికీ నేను చాలా జాగ్రత్తగా చక్కగా దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత 2,70,000 మందిలో 1,170 పోస్టులలో 93 పోస్టులు రాయలసీమలో, 23 పోస్టులు 2 పోస్టులలో జెంట్స్ లో ఒక్కటి నాకు దేవుడు కృప చూపించాడు. ఇలా నా జీవితంలో కూడా అద్భుతం చేసిన దేవుడు ఆ దేవుడే నిన్న నేడు రేపు నిరంతరము ఉండే దేవుడు. ఫర్ ఎవర్ ఆయన నమ్మకస్తుడిగా ఉంటుండే దేవుడు. ఆ దేవుడిని బట్టి ఈ దినం బ్రతికున్నామంటే, ఈ దినం ఈ విధంగా మరి వివాహమై మరలా పిల్లల్ని ఇచ్చి మరలా కావలసిన ఈవుల్ని ఇచ్చాడంటే దేవుడికి నేను ఎంతైనా వందనస్తున్నని ఒప్పుకుంటున్నాను. అంతేకాకుండా నానే కాదు, మనందరం కూడా అలాంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి
మనము పాటలు స్తుతి టయానికి మనం ఎంత సమయం ఉంటున్నప్పుడు కూడా ఇప్పుడు చూడండి, మనం మొన్న యోబ్లెస్ అన్న బావగారి గురించి ప్రార్థన చేశాము. నిజంగా విశ్వాసంతో చేశాము. దేవుడు ఖచ్చితంగా అన్నకు మంచి ఆరోగ్యం దయచేశారు. మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు మన ముందు ఉంచుతున్నాడు, మనం అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా. కాబట్టి నమ్మకత్వం కలిగిన ఆసాపు జీవితం వల్ల మన జీవితాన్ని కలిగి ఉండాలని, దేవుడు తన ప్రాణాన్ని అర్పించిన దేవుని వైపు మన జీవితాలను, మరి మిగిలిన జీవితాలను ఆసక్తితో వెంబడించాలని కోరుకుంటూ, ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన ఏఎఫ్సి కుటుంబం అంతటికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వసంతరావు అన్న. Thank you. మా విన్నపాన్ని మన్నించి మాకు సమయాన్ని కేటాయించి మమ్మల్ని బలపరిచి